లక్ష్మణ్ కొంచెం ఇట్లా జరగ వీడియో నరసింహ जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस राजिरेड्डన్న నాయకత్వం వర్ధిల్లాలి రాజిరెడ్డన్న నాయకత్వం వర్ధిల్లాలి రెడ్డిపల్లి అంజన్న నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రెడ్డిపల్లి అంజన్న నాయకత్వం వర్ధిల్లాలి అందరి నాయకత్వం వర్ధిల్లాలి సంతోషం శ్రీనివాసరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి మనందరి నాయకత్వం వర్ధిల్లాలి మన వడదా చీమల జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాజిరెడ్డన్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రజల అన్నదమ్ములందరికీ నమస్తే. ఈరోజు మన అంతారం గ్రామానికి విచ్చేసినటువంటి రాజిరెడ్డి అన్న గారికి మరియు డిసిసి అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ గారికి మరియు మన మండల పార్టీ అధ్యక్షుడైన సీనన్న గారికి మరియు వివిధ మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మరియు మన పార్టీ అధ్యక్షుడు పాంబాల కృష్ణ గారికి నా గ్రామస్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మనం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎప్పుడైతే మనకు అధికారంలో వచ్చిందో అప్పటి నుంచి మనం అందరికి తెలుసు గ్రామంలో ఏమేం పనులు అవుతున్నాయి. మనం అధికారంలో మనకి ఇక్కడ ఎమ్మెల్యే మనకు కొంచెంలో మనం పోవచ్చు, పోయినా కానీ మనం ప్రభుత్వం మనకు పైన ఉన్నది కాబట్టి మనకు ఏమేం పనులు అవుతున్నాయో మీరు అందరు గమనిస్తూనే ఉన్నారు. అవన్నీ పనులు మనకు రాజన్న ఒకటి చేస్తూనే ఉన్నాడు. ఏదైనా కానీ మన గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అడిగితే ఏది కూడా కాదనకుండా ఒక్కొక్క పని చేస్తున్నాడు. అన్ని విలేజ్లకు ఒక 5 లక్షలు పెడితే మొన్న మన లైబ్రరీకి 5 లక్షలు సరిపోయి 10 లక్షలు పెట్టంటే దానికి 10 లక్షలు కూడా అప్పుడే శాంక్షన్ ఇచ్చేసిండు. ఇప్పుడు దానికి టెండర్ వర్క్ అవుతుంది ఒక నెల లోపల. తర్వాత మనం జనవరి 26 కల్లా అది కంప్లీట్ చేసుకొని ఓపెనింగ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇంకొకటి మన ఊళ్ళో మొన్న సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎల్ఓసి కూడా ఒక ఆయనకు 75,000 గొల్లరాములకి ఇప్పించిండు. పోయి అడగానే అప్పుడే నీమ్స్లో బెడ్ లేదంటే అప్పుడే బెడ్ కూడా ఇప్పించేసి ఎమర్జెన్సీ కేసు ఉందని ఇట్లా చెప్పేసి దామోదర్ అన్న చెప్పేసి అప్పుడే అది కూడా ఇప్పించేసింది. ఇంకొకటి నీళ్ళ వసతికి మనకు చాలా ఇబ్బంది ఉంది. ఇట్లా అంతా వాళ్ళు అక్కడ బోర్ లేక పాడైపోయింది. ఓన్లీ మంజీర నీళ్ళే ఉన్నాయి, మరి వేరే నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మోటార్ కాలిపోయింది. ఎట్లా పరిస్థితి ఇప్పుడైతే ఎవరు పెట్టేటట్టు లేరు, సర్పంచ్ లేడు, ఎవరు లేరు కదా. మరి ఎట్లా అనగానే సరే నీకు ఎప్పుడైతే మోటార్ అవసరం అన్నావో తీసుకోపో అని అప్పుడే చెప్పేసి నేను అడగగానే మోటార్ తీసుకోపో, నీకు ఏ మోటార్ అయితే ఆ మోటార్ అవసరం ఉంటే తీసుకోపో అని చెప్పగానే ఒక మోటారు స్టార్టర్ కొత్తది ఇచ్చిండు. ఇప్పుడు దాన్ని కూడా మనం ఇది చేసుకుందాం. అయితే మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మనం అందరం ఇట్లనే ఐక్యంగా ఉండి మన గ్రామాన్ని ముందు మన రాజిరెడ్డి అన్న గారి నాయకత్వంలో కానీ మన అంజన్న నాయకత్వంలో కానీ ఇంకా ముందు చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుందాం. ఇంకా చాలా మనకు మంచి కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇవాళ రుణమాఫీ ఎట్లా అమలు చేసిరో అది ఎట్లా సాధ్యమని అన్నోళ్ళు ఎట్లా అమలు చేస్తున్నామో మనం ఇవాళ చేసి చూపిస్తున్నాం అందరికీ. రుణమాఫీ అమలు ఈ ఆగస్టు 15 తారీఖు కల్లా కానోళ్ళకు కూడా అందరికీ అయి తీరుతాయి. ఇంకెవరైతే కొందరికి కాలేవో అవి కూడా రుణమాఫీ అయి తీరుతాయి. గ్యాస్ సిలిండర్ ఎట్లయితే మనం ఇచ్చినామో ఆ చెప్పుకున్న హామీలల్లా ఇప్పుడు ఇంకా రైతు బంధు కానీ ఇవన్నీ పెంచడం కానీ ఇంకా బస్సు ఫ్రీ బస్సు కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి మనం చేసుకుంటూ పోతున్నాం. అవన్నిటిలోనే ఇంకా మిగతా ఏవైతే హామీలు ఉన్నావో అవన్నీ ముందు మనం తప్పకుండా నెరవేర్చుకుందాం. రాజిరెడ్డి అన్న నాయకత్వంలో ఇవన్నీ పనులు మనం
బాగా చేసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ రాజిరెడ్డి అన్నని ఇక్కడికి పిలిపించి మనం ఇవన్నీ ప్రజల దృష్టికి ఇవన్నీ తీసుకుపోవాలి. మనం చేసే పనులను ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకుపోయి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మనం గట్టిగా వాళ్ళని అడగడానికి హక్కు ఉంటుంది. మనం ఈ పనులు చేసినాం, మా వైపు నిలబడి ఉండని మనం గట్టిగా అడగడానికి మనకు రేపు ఒక హక్కు స్వతంత్రం ఉంటుంది వాళ్ళ దగ్గర. మనం ఏం చేయకపోతే రేపు ప్రజల్ని కూడా మనల్ని ఎట్లా నమ్ముతారు? మనం వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలే అవుతుంది. ఈ 6 నెలల్లో మనం ఒక్కొక్క యాక్టివిటీ మనం ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చుకుంటూ పోయినాం. ఒక సంవత్సరం తర్వాత ఇంకా ప్రభుత్వం పైన చాలా అనుకూలత వస్తుంది. ఎట్లయితే మనం హామీలు నెరవేర్చుకుంటూ పోతామో అట్లా ప్రభుత్వం ఇంకా బలంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి నుంచి చాలా బలంగా అభివృద్ధి చెంది రేపు ఇంకా కాబోయే 10 సంవత్సరాలలో కూడా కాంగ్రెస్ పార్టీని ఢీకొనే ఇంకా వేరే ఏ పార్టీ కూడా లేదనే ముందు సంకేతాలు మనం ఇవ్వబోతున్నాం. ఇది ఏంటంటే ఫస్ట్ మనకు కౌడిపల్లి మండలికి ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటే ట్రాన్స్ఫర్ అయింది. మనం కొట్లాడంగా మిగతా డిపార్ట్మెంట్లు అన్నిటికీ ఇక్కడికి మనం చిల్ప్చేడ్ పోవాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్ కానీ, కోపుల పని కానీ, అగ్రికల్చర్ పని కానీ, ఇంకా ఏదైనా కానీ అటే పోతున్నాం. మరి నేను రాజిరెడ్డి అన్న దగ్గరికి ఎన్నో సార్లు విన్నవించిన, సీతక్క దగ్గరికి పోయి నేను దగ్గరుండి మా విలేజ్ కూడా అదే ప్రాబ్లం ఉంది, మా మండలి కూడా నేను చేపిస్తాను నాకు హామీ ఇచ్చిండు రాజిరెడ్డి అన్న. ఆ హామీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన మాట అన్నాడంటే తప్పకుండా చేసి తీరుతాడు. నాకు ఒక్కొక్కటి నమ్మకం అనిపిస్తుంది. తన అధికారంలో ఇవాళ లేకపోవచ్చు, తన ఉన్న పార్టీ మాత్రం అధికారంలో ఉంది. ఏదనుకుంటే ఆ పని మనకు జరిగి తీరుతుంది. ఆయన ఎమ్మెల్యే కానంత మాత్రాన మనకి ఎటువంటి సందేహం అవసరం లేదు. ఒక ఎమ్మెల్యే ఉన్నంత బలం మనకుంది. ఎవ్వరు కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. మనకు అన్ని పనులు అవుతాయి. ఈ పని మాత్రం ఖచ్చితంగా మనం ఆ బాధ్యతనంతా నేను రాజిరెడ్డి అన్నకు అప్పచెప్తున్నా. మన మండలిని ఇక్కడ మార్చే బాధ్యత తన తీసుకోవాలి. ఖచ్చితంగా మా గ్రామస్తుల చిరకాల వాంఛ ఇక్కడ చేసి మాకు తోడుగా నిలవండి అని మేము కోరుతున్నాం అన్న గ్రామస్తులందరూ. సార్ ఇక్కడికి విచ్చేసిన మన రాజన్న గారికి, అదేవిధంగా అంజనేయులు గౌడ్ గారికి, పెద్దలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మనకి ఈరోజు ఆ రాజన్న వచ్చి జెండా ఆవిష్కరణ ఒకటి, ఇంకోటి మన ట్యాంకులు ఉన్నాయి, వాటర్ ట్యాంకులు, అది కొత్తగా ఓపెనింగ్ రాజన్న చేతి మీద చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మనకు మండల్ చాలా ఇంపార్టెంట్. రాజన్న జర దృష్టిలో పెట్టుకొని అదొక మండలి మాకు చేయాలని నా మనస్సాక్షిగా నేను కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. అంతారం గ్రామ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజానికానికి అందరికీ కూడా మరి కౌడిపల్లి మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మరి మన మండలికి అంతారం గ్రామానికి విచ్చేసిన మా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జు ఆవుల రాజిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రెడ్డిపల్లి అంజనేయులు అన్న గారికి, మరి అదేవిధంగా నర్సాపూర్ ఎక్స్ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా అన్న గారికి, నర్సాపూర్ మండల్ అధ్యక్షులు మల్లేష్ అన్న గారు, మరి అదేవిధంగా నర్సాపూర్ మండల్ ఎక్స్ ఎంపీపీ సురేష్ నాయక్ గారికి, మరి అదేవిధంగా నాతో పాటు ఉన్న నా సహచర మా మండల్ పార్టీ నాయకులు, కార్యవర్గం, మా బ్లాక్ అధ్యక్షులు సయ్యద్ పాషా గారికి, అందరికి కూడా మరి అంతారం గ్రామానికి మీ అందరం ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు నేను చెప్తూ, మరి అంతారం అనగానే కొంచెం కౌడిపల్లి మండల్కి కొంచెం వెనుకబడిన గ్రామంలాగా అనిపిస్తుంది. మరి మాకు కూడా కొంచెం పార్టీ పరంగా మేము కలుపుకపోవడానికి ఇనీషియల్గా కొంచెం ఇబ్బంది అయింది మొదట ఎందుకంటే మీరు చిల్ప్చేడ్ మండలంలో ఉండడం మూలంగా మరి మీరు అటున్నారా ఇటున్నారా అనే సందిగ్ధంలో ఉండే. మరి అవన్నీ కూడా మరి అన్నగారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి మన ఏదైతే మీకు కొన్ని సమస్యలు ఉన్నాయో, పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ కానీ, ఇలాంటి కొన్ని సమస్యలు ఏదైతే ఉన్నాయో మీకు మండల పరంగా ఏదో ఉన్నాయో అవన్నీ కూడా మరి మన ఇన్ఛార్జ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అవన్నీ కూడా ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టిలో ఉన్నాయి. అవన్నీ కూడా చాలా తొందరగానే ఈ పరిష్కారం అయిపోతాయి. మరి ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ గురించి ఆ రోజు ఎన్నికల ప్రచార భాగంగా మన రాజిరెడ్డి అన్న గారిని మన ఊరికి తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా రెడ్డిపల్లి అంజన్న కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరం కూడా మీ గ్రామంలో పర్యటించినాం. మరి మీ అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎలక్షన్లో కానీ మీరు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీని రాజిరెడ్డి అన్న గారిని ఆశీర్వదించినందుకు మీ అందరూ కూడా చేతులెత్తి ధన్యవాదాలు చెప్తున్నా. మరి సరే, కొన్ని తక్కువ ఓట్లతోనే మనము ఇక్కడ మరి రాజన్న ఎమ్మెల్యే పోయినప్పటికి కూడా మరి రాష్ట్రంలో మనం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నాం. మరి ఆ చేసుకున్న తరుణంలోనే మరి మన ముఖ్యమంత్రి గారు మరి అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ కింద అపాయింట్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఏ పని కూడా మన నియోజకవర్గం, గ్రామం, మండలం స్థాయిలో ఏ పని కూడా రేపటి నాడు రేషన్ కార్డులు, పింఛన్లు,
ఇండ్లు ఏవైతే మనం అన్ని చెప్పుకున్నామో ఎన్నికల భాగంలో హామీలని చెప్పుకున్నాం ఇవన్నీ కూడా మన ఇన్ఛార్జ్ ద్వారానే ఈరోజు మనం అమలు చేసుకుంటున్నాం. మన ఎన్ఆర్జీఎస్ ఫండ్స్లో కూడా మనము అన్నగారి ద్వారానే అమలు చేసుకున్నాం. ఇప్పుడు ఎస్డిఎఫ్ ఇప్పుడు చెప్పినట్టు మన మాజీ సర్పంచ్ అశోక్ అన్న చెప్పినట్టు ఏదైతే ఫండ్స్ కూడా అన్నీ కూడా మన ఇన్ఛార్జ్ గారి ద్వారానే మరి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ఏదున్నా కూడా అన్ని ఇన్ఛార్జ్ గారి ద్వారా మరి మా మండల శాఖ ద్వారానే మీ గ్రామానికి వస్తున్నాయి. మరి ప్రతిదీ కూడా మన ద్వారా జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి సంకోచం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ మంత్లోనే వచ్చే నెలల కొత్త రేషన్ కార్డులు పింఛన్లు ఇవన్నీ కూడా మొదలవుతాయి. ఆల్రెడీ మనం ఎన్నికల 6 గ్యారెంటీల హామీలు ఏదైతున్నాయో అందులో 5 గ్యారెంటీలు ఆల్రెడీ మనం చేసినాం. మనం అందరం కూడా 2వ విడత కూడా రుణమాఫీ జరిగింది. ఇందులో నాకు తెలిసి సగం మందికి ఆల్రెడీ రుణమాఫీ అయిపోయింది అనుకుంటా. రుణమాఫీ అయిన వాళ్ళు చేతులు ఎత్తిరు దయచేసి. చాలా మంది దాదాపు 50% పైన అందరు చేతులు ఎత్తిరు. మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జ్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ వాళ్ళందరికీ కూడా 3వ విడతలు అయిపోతాయి. 0 to 2 lakhs 0 నుంచి 2 లక్షల వరకు 0 నుంచి 1 లక్ష 0 నుంచి 1.5 లక్ష 0 నుంచి 2 లక్షల వరకు అంటే మీకు ఒకవేళ 1 లక్ష వరకు కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళీ 2వ విడత 3వ విడతలు కూడా జరుగుతుంది. ఈ 3వ విడతలు కూడా జరగని వాళ్ళకి ఏదైనా ఉంటే కూడా మరి ఇప్పటికే మాకు సమాచారం మరి కొంత సోషల్ మీడియా ద్వారా వస్తుంది. ఏదంటే ఇంటింటికి కూడా వెళ్ళి మరి జరిగిన రుణమాఫీ మీకు వచ్చిందా రాలేదా అని కూడా ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి మనకు సోషల్ మీడియా ద్వారా సమాచారం వస్తుంది. ఇంకా అన్నగారి ద్వారా నాకు కన్ఫర్మేషన్ రాలేదు. తప్పకుండా ఒకవేళ అట్లా రాకున్నా కూడా నేను మన నియోజకవర్గం అన్నకు కూడా చెప్తున్నా, మండల స్థాయికి కూడా ప్రతి ఇంటింటికి కూడా మా గ్రామ శాఖల ద్వారా ఇంటింటికి కూడా నేను పంపించి ఎక్కడైతే ఏదైతే సమస్యలు అవన్నీ కూడా మేము టేకప్ చేసి అన్నగారి దృష్టికి తీసుకుపోయి దాదాపు సాధ్యమైనంత వరకు అందరికీ కూడా రుణమాఫీలు జరిగే విధంగా చూస్తామని చెప్పి అందరికీ హామీ ఇస్తున్నాం. మరి అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు మన మాజీ సర్పంచ్ అశోక్ గౌడ్ గారు చెప్పినరో కొన్ని శాంక్షన్ ఆల్రెడీ తన చేయించుకొచ్చారు అన్నగారి ద్వారా తన సొంత డబ్బులతో కూడా మరి ఈరోజు మరి స్టార్టర్ మోటార్లు అయితేనేమి ఇట్లాంటివి అయితేనేమి ఇదివరకు కూడా కొన్ని గుడ్లకు కూడా చందాలు తన సొంత డబ్బులతో వెచ్చించి కూడా చాలా మన నియోజకవర్గం చాలా గ్రామాలకు తన సొంత డబ్బులు వెచ్చించి మరి చెయ్యాలా మన ప్రజాసేవలో ఉండాలనే ఒక సదుద్దేశంతోనే మన అందరి మధ్యలోకి రావడం జరిగింది. ఈరోజు కూడా మరి వర్షాలు పడుతున్నా కూడా ఈరోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుందేమో అని అనుకున్నా. నాకు నమ్మకం లేకుండా వాస్తవానికి అయినా కూడా అన్న ఖచ్చితంగా వస్తున్నా 5:30 కల్లా వస్తున్నా అని చెప్పేసి చెప్తే నేను కూడా చాలా సంతోషపడ్డా. గంట సేపు వెయిట్ చేసుకున్నాం. అన్నకు కూడా ఫోన్ చేసి డీసీసీ అంజనా కూడా ఫోన్ చేసుకున్నాం. మరి చిన్న పొరపాట్లు ఏమన్నా మన మధ్యలో ఉన్నందుకు మరి కొత్తగా ఈరోజు మనం అందరు కూడా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి కొత్తగా టీఆర్ఎస్ పార్టీలోంచి కానీ మరి బీజేపీ పార్టీలోంచి కానీ ఇతర పార్టీలోంచి కూడా మన పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయి. పెద్దలు రాగిరన్న చెన్నన్న కానీ వీళ్ళందరూ కూడా మరి అందరూ కూడా కలుపుకొని మీరు అందరూ పనిచేయాల్సిందే కోరుతున్నా. మరి యాదులో ఏంది మన రవీందర్ కానీ మన నర్సింహులు ఎవరైతే మీరు అందరూ కూడా పాత టీం కృష్ణ మీరు కూడా అందరినీ కలుపుకొని పనిచేయండి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాల ఆలోచనలు ఉంటాయి, రకరకాల వాళ్ళ ఒక ఇది ఉంటాయి. అన్నీ మనం పొరపచ్చాలు పోకుండా మన ధ్యేయం పార్టీ, మన ధ్యేయము గ్రామాభివృద్ధి. అదే దూరంలో పెట్టి పనిచేసుకుందాం. చిన్న ఆలోచనలు కానీ ఒక్కొక్క మనస్పర్ధలు కానీ పెట్టుకోకుండా ముందు జరగాల్సిందిగా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏమవుతున్నాయో ఇవన్నిటి కూడా మనం గట్టిగా పనిచేసి మనం సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా కవేశం చేసుకోవాలా. జెడ్పీటీసీ ఎలక్షన్ లోపే మీ గ్రామాన్ని కౌడిపల్లి మండలంలో కలుపుకుందామని మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చిన అంతరం గ్రామ అధ్యక్షునికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కాకుండా ఊరందరి కోసమని మాట్లాడడానికి తర్వాత మన గ్రామాధ్యక్షుడు కృష్ణ, మా మండల అధ్యక్షుడు తర్వాత సేను, మళ్ళా మా సోదరులు, తర్వాత ఈ తాలూకా ఇన్ఛార్జ్, మన పార్టీకి మనకు అన్ని విధాలా చూసి ఎమ్మెల్యే ఆయన్నే, తర్వాత పార్టీ నిర్ణయం అది ఎమ్మెల్యే, తర్వాత సీనన్న, పాషా, ధన్ సింగ్, మా మల్లేష్, ఎంపీపీ సురేష్ నాయక్, ఇక్కడ ఇచ్చేసిన అందరు కూడా నమస్కరిస్తూ ఒకటే అంటున్నాను, మీకు ఏదో మేము మసివిసి మారడి చేసేదానికి ఇక్కడ రాలే, వాస్తవాలు చెప్పడానికి వచ్చినాం. మేము గతంలో కూడా తను కానీ నేను కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము వాస్తవాలే మాట్లాడుతుంటాం. ప్రజలకు ఏది అవసరం ఉంటే అదే చెప్తుంటాం. మేము అందుకోసానికి ఏమంటున్నాం అంటే నేను మీకు అందరికి తెలవాలని చెప్తున్నా. టీఆర్ఎస్లో కూడా చాలామంది తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డారు, తెలంగాణ తీసుకొస్తే ఇంకో రోడ్ల మీద కొట్లాడారు, ఏవో లోకల్ వాళ్ళను, తర్వాత తెలంగాణ రాలే. తెలంగాణ కోసానికి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది మన సోదరులు
మేము అప్పుడు తర్వాత అశోక్ గిట్టు ఉంటుండే ఏమన్నా అంటుండే మా మామూలు జర గట్టిగా ఉంటారు కదా అంటే ఏమన్నా పార్టీకి వస్తే ఏమన్నా గట్టిగా అవుతుంది ఏమంటే మేము తెలంగాణ కోసానికే చేస్తామని వాళ్ళు డీసీఎంలు కట్టుకొని పోతుండ్రి, డీసీఎంలు కట్టుకొని పోయి ప్రచారాలు చేస్తుండ్రి. అంటే తెలంగాణ పట్ల అందరికీ అట్లాంటి ఆకాంక్ష ఉంది. మీ ఊరు చాలా డిసిప్లిన్కు మారిపోయారు, మంచి తరగతులకు సంబంధించిన ఊరు ఇది, అన్ని వర్గాలు అన్ని కలిసి ఊరు. మేమేమంటున్నాం, ఒకటే అంటున్నాం, మీకు ఇంతకుముందు అశోక్ చెప్పినట్టు కానీ మా సోదరుడు రాజిరెడ్డి గారు 100% ఎమ్మెల్యేనే, ఎవడున్నా లేకపోయినా సరే. తర్వాత మీరు అన్నారు కదా, మీరు చిన్న కోరికలు అడిగిర్రు, ఇది మాత్రం ఖచ్చితంగా మీది ఏదైతే కౌడిపల్లి అన్నారో కౌడిపల్లె ఈరోజు పొద్దున కూడా మంత్రి గారితో మాట్లాడిండు. నేను కూడా అనివార్య కారణాలకు పోయేది ఉండే పోలే, 100% కౌడిపల్లిలో కలవడం ఖాయం. కానీ ఏంటంటే నాకు ఒకటే అనిపిస్తుంది, కొట్లాటలు పంచాయతీ లేకుండా మాకు పార్టీలతో సంబంధం లేదు. ఈరోజు టీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చినా బీజేపీలోకి వెళ్ళి వచ్చినా ఎవరు వచ్చినా మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వచ్చి చేరినా వాడు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడే తప్ప కానీ కొత్తగా వచ్చి ఉండడానికి ఆస్కారం లేదు. వస్తారు తర్వాత, ఎందుకంటే మన పార్టీ సిద్ధాంతాలు నచ్చి మన పార్టీ చేసే కార్యక్రమాలు నచ్చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మనకు దారిద్ర్యం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చింది అమ్మ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మన ఊర్లలో అద్రగానం చేసిన తర్వాత వీని కొట్టి నెత్తి మీద కొట్టిన తర్వాత తెచ్చుకున్నోడు ఏమేస్తుండు, వాళ్ళకేమో 1000 కోట్ల రూపాయలేమో పార్టీ నిధులు ఉంటాయి. తెలంగాణ కోసానికి కొట్లాడితే గవర్నమెంట్ నిధులు ఏమంటే ఇవ్వడానికి ఆయన చేతులు రాలేవు, అలాంటి పరిస్థితి ఉంటుంది. రుణమాఫీ చేయమంటే మనకేమో మిత్తులు కట్టుకున్న తర్వాత బ్యాంకులలో ఖాతాలు ఉంటాయి, కానీ మాత్రం ఎవరికి రుణమాఫీ చేయడానికి చేతులు రాలే. కానీ కాకపోతే ఇల్లు ఇస్తానికి చేతులు రాలే, పింఛన్ ఇస్తానికి చేతులు రాలే, రేషన్ కార్డు ఇస్తానికి చేతులు రాలే. ఇలా అన్ని విధాలుగా మనం గ్యాస్ ఇచ్చినాం, 6 గ్యారంటీలు ఆడ పెట్టిన బోర్డు మీద 6 గ్యారంటీ గ్యాస్ వచ్చింది, నీకు ఫ్రీ కరెంట్ వచ్చింది, ఫ్రీ బస్ పాస్ వచ్చింది, నీకు ఈరోజు ఇల్లు వస్తుంది, నీకు ఇలా రుణమాఫీ అయింది. ఇలా అన్ని విధాలుగా ప్రజల కోసానికి ఇది ప్రజాపాలన, ప్రజల కోసానికి చేసే పాలన ఇది. మేమేమంటున్నాం అంటే పింఛన్లు వస్తాయి, రేషన్ కార్డు వస్తుంది, అన్ని విధాలుగా వస్తుంది. మన వాళ్ళు ఏమంటారంటే ఊళ్ళకి ఒకటే ఉంటుంది, తర్వాత మనకు ఇచ్చిండా లేదా ఎలక్షన్ల అదే చూస్తురు తప్ప. కానీ మేమేమంటున్నాం అంటే ప్రజలకు సేవ చేసిరా లేదా. కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రమే ప్రజలకు సేవ చేస్తుంది. మీ ఊరికి మంచి జరగాలన్నా, మన పేదోళ్ళకి మంచి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిందే. అందుకోసానికే మేము ఒకటే మీకు అందరి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. మనమందరం కూడా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు లేకపోతే మనకు ఈరోజు ఇట్లా ఉండే పరిస్థితి కాదు. ఒకనొకనికి కిడ్నీలు తర్వాత గుండెకాయలు అమ్ముకునే రకం కేసీఆర్ వాళ్ళ తర్వాత అందరూ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఓడేమో వాళ్ళ బిడ్డనే ఆడియోలో అన్న లిక్కల వ్యాపారం చేస్తారు, ఆమె బిడ్డ జైల్లో కూర్చుంది. ఇవాళ ఏమంటాడు హరీష్ రావు ఇవాళ అంటుండు, ఎవరు అంటే మందు సీసా తాగుతున్నారు అంటే భూములు కబ్జాలు అంటే నీ అమ్మ కడుపులు కావాలా, మీరు చేసే భూములు కబ్జాలు పెట్టిర్రు అన్నాయన. తర్వాత మీరు 10 సంవత్సరాల కాలంలోనే ధరణి పేరుతో భూములు దోసుకుర్రు. ఈ రోజు వచ్చి 8 నెలల కాలంలో ఈరోజు భూములు పోతే నేను ఇలా చెప్తున్నా కదా, నేను రాజిరెడ్డి అన్న కదే చెప్పిన ఇప్పటి వరకు ఉన్న తర్వాత వస్తే తృప్తి అనిపిస్తుంది. ఇలా ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మా సోదరుడు అడగండి, ఫోన్ మీద టక్క శివంపేట చేసిన, ఈరోజు అత్నూరాకు చేసిన, ఈరోజు చెప్తున్నా కదా నరసాపూర్లు ఉంటే ఎంఆర్ఓ చేసినాం, ఆర్డీఓ చేసినాం, RRR వాళ్ళు వచ్చిర్రు, కాళేశ్వరపులు వచ్చిర్రు. ఒక రకమైన తృప్తి ఉంది. వాళ్ళే అంటుర్రు, వస్తే తర్వాత ఆనందంగా పోతుర్రు. మాకు అంతకన్నా కావాల్సింది ఏముంది ఇంకా మాకు? మేము పనిచేయడానికి ఉన్నాం. అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్లో మాత్రం సాధ్యమైంది. అప్పుడు కూడా నేనే కొట్లాడినా, నేను రోడ్ల మీద కూర్చున్నా, ఎండలో కూర్చున్నాం, కింద గాలింది, మీద గాలింది, కడుపు గాలింది. అప్పుడు ఎవడున్నాడు? హరీష్ రావు రాలే ఆర్డీఓ దగ్గరికి. మేము ఆ రైతులు కొట్లాడితే మేము కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళినాం, మేము ఆర్డీఓ దగ్గర తీసుకుపోయినాం, ఎంఆర్ఓ దగ్గర తీసుకుపోయినాం. ఈ రోజు కూడా ప్రజల పక్షాన్ని ఉంటాం, మీ పక్షాన్ని ఉంటాం. అధికారం మాకు అవసరం లేదు. అధికారం అనేది మీ పాలన, మీరు అధికారంలో ఈరోజు మీకు సేవకులుగా ఉంటాం తప్ప కానీ మేము అధికారులం కాము. ఈయన కానీ నేను కానీ ఎమ్మెల్యే అయినాక కూడా ఇట్లనే ఉంటాడు, మీ ప్రజల కోసానికే పనిచేస్తా అనుకుంటాడు తప్ప మేము అధికారం ఉడాయించడానికి రాలే. ఈరోజు మాకేమన్నా తర్వాత ఇలా అధికారాలు ఉండి మాకు డిఎల్ ఇస్తుర్రా? మేము హరీష్ రావు లెక్క కబ్జాలు పెడుతున్నామా? లేకుంటే గత ప్రభుత్వంలో ఉన్నాడు చెప్పిన పదవుల కోసానికి మేము ఉన్న పార్టీలా? మేము కాంగ్రెస్ పార్టీలు ఉన్నాం. మేము కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేస్తాం, కాంగ్రెస్ పార్టీని బతికించుకుంటాం, కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటేసిన జనాలను బతికించుకుంటాం తప్ప దీంట్లో మర్మం ఏం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. రేవంత్ అన్న ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు చల్లగుల్లంటాలి. మీ ఆశీర్వాదం కావాలా? మీ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటే ఆయన 10 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి ఉంటే మన పేద ప్రజలకు స్కూళ్ళు కానీ, పిల్లలకు తర్వాత మంచి చదువుకోవడానికి కానీ, ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇచ్చినట్టుగా హాస్పిటల్ కానీ, ఈరోజు ఫ్రీ రీంబర్స్మెంట్ కానీ ఈరోజు వస్తుంది. ఈరోజు
ఆ విధంగా మన పిల్లలు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఆగమాగం కాకుండా రేపు పొద్దున వస్తారు, తర్వాత అయిపోయింది ఉద్యమం, అయిపోయింది, తెలంగాణ వచ్చింది, 10 సంవత్సరాలు అయింది, అయినాక తర్వాత ఇంకేం ఉద్యమం, మేము తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ అధికారంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఈ పథకాలు అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, ఏ పార్టీ ఉన్నా సరే తర్వాత ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రుణమాఫీ అయింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి చేసిండు, ఈరోజు రేవంత్ అన్న చేసిండు, అది కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు అందుకోసానికి అమ్మ సోనియా గాంధీ రుణం తీసుకుందాం మనం, అందుకోసానికి నాకు తృప్తిగా ఉంది. నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్. తను ఈరోజు ఓడిపోవచ్చుగాక టెక్నికల్గా, కానీ ఈరోజు ఎమ్మెల్యే కన్నా ఎక్కువ పని చేస్తున్నారు. తర్వాత ఏది చెప్తున్నా జిల్లాలో కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నర్సాపూర్ తర్వాత ముందడుగు ఉంది. ఎవరు చూసినా సరే నర్సాపూర్ను చూసి నేర్చుకోవాలంటున్నారు. ఎందుకంటున్నారు? ఆ విధంగా ఇక్కడ పార్టీ కార్యక్రమాలు కానీ ప్రజలకు సేవ చేసే విధానం కానీ అట్లా ఉంది. ఈరోజు మెదక్ జిల్లాల 10 కాన్స్టిట్యున్సీలలో మనం ముందున్నాం. మీరు అందుకోసానికి అంత ముందు ఉండాలంటే మీ ఆశీర్వాదం కావాలి. ప్రజల కోసానికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్ కానీ పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసానికి మీరు అడిగిన కోరిక ఖచ్చితంగా మా సీని చెప్పినట్టుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లోపల మీరు కౌడిపల్లిలో ఉంటారు. మీరు ఏది ఏమైనా మీకు మేము అండగా ఉంటాం. ఇంకా మిగతా కార్యక్రమాలు ఉంటాం. కానీ కొట్లాటలు పంచాయతీలు లేకుండా అందరు అన్నదమ్ముల్లా కలిసిండి. ఓడి పాలి పంచాయతీ లేదు, భూమి పంచాయతీ లేదు. మేము ఇక్కడ ఓడు కాంగ్రెస్ ఓడు కబ్జా పెడితోడు లేడు. వాళ్ళు చెప్పండి, ధరణి పేరుతో ఇక్కడ కోట్లాది రూపాయల భూమి నర్సాపూర్ తాలూకాలో కబ్జా పెట్టారు టీఆర్ఎస్. నేనేమంటున్నా, దాన్ని వ్యతిరేకించినాం మేము. తర్వాత ఒడ్ల మీద అది చేసి రైస్ మిల్లర్ల దోసుకుర్రు. ఈరోజు మా సీన్కి అంటాడు ఆయన రైస్ మిల్ ఉంది కానీ అందుకు ఆయన కాదు. కానీ నేను చెప్తున్నా కదా, కొంతమంది దళారులు తయారయ్యి ఈరోజు రైతాంగాన్ని నష్టం చేశారు. ఆ విధంగా ఈరోజు నష్టపోయిన రైతులు ఉన్నారు. ఈరోజు అందుకోసానికే మొన్న జూరు కొనుగోలు కేంద్రాల దగ్గర ఎంత స్వేచ్ఛగా పైసలు వచ్చినాయి చెప్పండి, మీరే చెప్పండి. ఎప్పుడైనా జరిగిందా? చూతులుంటే సంచులుంటాయి, సంచులుంటే జోకిటోడు ఉంటే వాడు కొంటోడు ఉండు. ఆ విధంగా కాకుండా ఇప్పుడు అన్ని విధాలుగా కూడా ప్రజాపాలనలో ప్రజలకు చెరువుగా ఉండే గవర్నమెంట్ ఉంది కనుక ఖచ్చితంగా ప్రజలకు చేస్తాం. ఏరే పార్టీలు ఉన్న కూడా అందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. మీకు పార్టీ ఏం పెట్టదు. ఈ కాంగ్రెస్ పార్టీ అయితే రుణమాఫీ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ పింఛన్ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డు ఇస్తుంది, నీ పిల్లలు చదువుకోవడానికి ఈరోజు ఇస్తుంది. ఇంకొక విషయం గమనించండి, ఇలా మన రేవంత్ అన్న గవర్నమెంట్ ఏం చేసింది, ఏ స్కూళ్ళకి పోయినా సరే పిల్లలకు అటెండర్ లేకుండే ఈరోజు అందరికి కూడా తర్వాత ఈరోజు అటెండర్ పెట్టిర్రు. తర్వాత ఆ స్కూల్కు గ్రాంట్స్ ఇస్తున్నారు. విద్యార్థులకు ప్రతి స్కూల్లో తర్వాత ఈరోజు ఉపాధ్యాయులను కూడా నియమించారు. అన్ని వర్గాలను ఇలా చూసుకొని పోతున్నారు. దయచేసి రైతు లోకం అందరూ కూడా అర్థం చేసుకొని ఏదైతే మీకు రుణమాఫీ కాలేదో అందరికి కూడా రుణమాఫీ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. కలెక్టర్ దృష్టి తీసుకెళ్తాం. అంతారం గ్రామ ప్రజలకి మరియు మన జిల్లా రథసారథి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారికి, మండల శాఖ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, గ్రామ అధ్యక్షులు పంబల కృష్ణ గారికి, మరియు మాజీ సర్పంచ్ అశోక్ గారికి, మరియు నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేశం గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మన శ్రీనివాస్ గుప్తా గారికి, ప్రవీణ్ రెడ్డి అన్న గారికి, పాషా గారికి, మరియు ఈ గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రతి వ్యక్తికి పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకు తెలుసు, గత 5 సంవత్సరాలు మేమందరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల్లో తిరిగి ప్రజల కష్టాలను, మరి ఆ రోజు జరిగిన అవినీతిని, మరి ఆ రోజు ప్రజల పట్ల చూపించినటువంటి వివక్షను, మరి ఇచ్చిన వాగ్దానాలను తుంగలో దొక్కి ప్రజలను చిన్న చూపించినటువంటి ఆ ప్రభుత్వాన్ని మీద పోరాటం చేసి ఇక్కడ గ్రామ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మేమందరం మరి అప్పటి ప్రభుత్వం మీద పోరాటాలు చేసినాం. మరి పైన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఆ రోజు పోరాటాలు చేసి వాళ్ళ అవినీతిని ఎండగట్టుతూ ప్రజలలో తిరిగి ప్రజా ఆశీర్వాదం పొంది మరి ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది. ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాడు గత 10 సంవత్సరాల్లో ఆశించిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పనిచేసినటువంటి ప్రభుత్వం. మరి ఆ రోజు తల్లి సోనియమ్మ తెలంగాణ
ప్రసాదించి మరి తెలంగాణ ఆ రోజు ఆంధ్రాలో మన ప్రభుత్వం రాదని తెలిసినా తెలంగాణలో మనం తెలంగాణ ప్రజలకు అనాదిగా జరిగిన అన్యాయాన్ని మనం కాపాడాలి తెలంగాణ ప్రజలను ఒక ఆలోచనతోని తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి 10 సంవత్సరాల్లో ప్రభుత్వం రాలేదు మనది, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఆశించిన ఫలితం రాలే, కొట్లాడింది. మరి చట్టసభలలో అందరిని మెప్పించి ఇచ్చిన తెలంగాణకు న్యాయం జరగలేదనే ఒక ఆలోచనతోని మొన్నటి ఎన్నికల ముందల సోనియమ్మ తుక్కుగూడ సభల 6 గ్యారంటీలను ప్రకటించింది. ఈ 6 గ్యారంటీల వలన మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ 6 గ్యారంటీలను మనం ప్రజలకు తీసుకెళ్తే ప్రజలకు ఆ 6 గ్యారంటీలను ప్రసాదించినట్టయితే మనం అనుకున్న తెలంగాణ సాధించినట్టయితది. పేదల బతుకుల్లో పేదల జీవితాల్లో ఒక మార్పు వస్తుంది, అభివృద్ధి వస్తుంది, వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపుతాయని ఒక ఆలోచనతోనే 6 గ్యారంటీలను ఆ రోజు ప్రకటించింది. మరి ఏదైతే గ్యారంటీలను మరి ఆ రోజు ప్రకటించిందో మనం ఎన్నికల్లో గెలిచినాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రజాపాలన ప్రభుత్వం ఈరోజు మన ముందరున్నది. మీరు చూసిండ్రు, వచ్చిన వెంటనే మీరు ఆ బోర్డు మీరు వేసిన ప్రజాపాలన ఆ రోజు కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమం అందరు విలేజ్లో ఉన్న గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు గ్రామ పంచాయతీ కాడికి వచ్చి ఎవరెవరికి ఇళ్ళు లేవు, ఎవరెవరికి రేషన్ కార్డు లేవు, మరి ఎవరెవరికి పింఛన్లు వస్తలేవు, మరి ఎవరెవరికి ఏ రుణమాఫీ జరగలేదు, ఎవరికి రైతు బంధు వస్తలేదు, ఎవరికి ఏ ప్రాబ్లంలు అన్నీ కూడా ఆ రోజు దరఖాస్తులను నింపినాం. మనం కరెంటు గురించి 0 బిల్లు దాని గురించి కూడా మనం ఆ దరఖాస్తులు నింపినాం. పింఛన్ల కొరకు అన్నిటి కొరకు ఆ రోజు నింపి మరి దరఖాస్తులు ఇచ్చినాం. ఆ రోజు తెలిసింది మనకు మరి ఎంతమందికి రేషన్ కార్డులు ఇలే, ఎంతమందికి పింఛన్లు ఇలే, మరి ఎంతమందికి ఏ అవసరాలు తీర్చలేదని ఆ రోజు తెలిసింది మనకు. 10 సంవత్సరాల్లో ఎంత అన్యాయం జరిగిందో ఆ దరఖాస్తులలో ఉంది ఇప్పుడు. మరి ఈ దరఖాస్తులు అన్నింటినీ కూడా ఒక పారదర్శకంగా ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో పరిమితం కాకుండా అందరినీ సమానంగా చూసే విధంగా ఒకటే దగ్గర అందరి దగ్గర దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. మరి ఆ దరఖాస్తులు తీసుకునే తడుగా మనకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలలో మన ముఖ్యమంత్రి గారు స్వయంగా మన మీదకు వచ్చినప్పుడు చెప్పిండు, అక్షరాల మనం ఆగస్టు 15 లోపల మనం 2 లక్షల రుణమాఫీని తీర్చిదిద్దుతా అని మన దుర్గమ్మ మీద ఒట్టేసి చెప్పిండు. ఆ రోజు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈయన ఎన్నికల్లో లబ్ధి పొందుతందుకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడానికి దేవుళ్ళ మీద ఓట్లేస్తారని చెప్పి రాయలా. ఇదే హరీష్ రావు మన నియోజకవర్గంలో తిరుగుతూ అవహేళన చేసిండు, ఎద్దేవా చేసిండు. మరి ఈరోజు ఏం జరిగింది? భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ మీరు 2 దఫాలు అయిపోయింది, 1 లక్ష అయిపోయింది, 1.5 లక్ష అయిపోయింది, 2 లక్షలు ఉన్నదిగా. అన్న అమెరికాకి వెళ్ళి 14 నాడు వస్తున్నాడు, 15వ తారీఖు నాడు మనం 15 ఆగస్టు చేసుకుంటున్నాం. 15 ఆగస్టు చేసుకున్న వెంటనే తేదీ ప్రకటించి ఆ 2 లక్షల రుణమాఫీ కూడా మొత్తం ఏకకాలంలో చేయబోతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా మందికి సందేహాలు ఉన్నాయి, మాకు రాలేదు, వాళ్ళకైంది, వీళ్ళకైతుంది. మీరందరూ కూడా ఒక దృష్టిలో పెట్టుకోండి. ఎవరెవరైతే కాలేవో అనుకుంటారో వాళ్ళందరి లెక్కలు వేసుకొని రేవంత్ అన్న ప్రకటించింది 28,000 కోట్లు కాదు, 31,000 కోట్లు. ఎందుకు కూడా చెప్తున్నా, ఆ 3,000 కోట్లు ఎందుకు కూడా బఫర్ పెట్టిడో చెప్తున్నా. ఎక్కువ ఇట్లనే ఎవరైనా టెక్నికల్గా సాంకేతికంగా ఇబ్బంది వచ్చో, ఒకరికి రేషన్ కార్డు లేదనో, ఇంకొకరికి ఏదో లేదనో నెపంతో ఏదన్నా ఆపినట్టయితే, ఆయన దృష్టికి రానటువంటి ఏమన్నా ఉన్నట్టయితే వాటిని కూడా తీర్చాలని ఒక లక్ష్యంతో, ఒక సదుద్దేశంతో ప్రతి చివరి రైతుకు రుణమాఫీ, ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరగాలనే ఏకైక లక్ష్యంతోనే 31,000 కోట్లను ప్రకటించిండు. కాబట్టి ఎవరు సందేహించొద్దు. ఈరోజు శ్రీనివాసరావు గారు నేను అభినందిస్తున్నా. ప్రతి గ్రామం తిరిగి ప్రతి రైతు దగ్గరికి పోయి రుణమాఫీ జరిగిందా లేదా అని కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆయన మండల శాఖ తరఫున తనకు ఒక కార్యక్రమం చేపడతా అన్నాడు. ప్రతి గ్రామంలోని యువకులను కాంగ్రెస్ కార్యకర్తలను పోగు చేసుకొని ప్రతి గ్రామంలో మరి రైతుల ఈరోజు ఆయన దగ్గర లిస్ట్ ఉంది. మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా ఆయనకు లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టును కూడా తీసుకొని ప్రతి కుటుంబం దగ్గరికి, ప్రతి రైతు దగ్గరికి పోయి
మరి ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టి ఎవరికి రాలేదో ఎందుకు రాలేదో వాటన్నిటిని కూడా తీసుకొని వాటిని పరిష్కరించి వాళ్ళందరికీ రుణమాఫీ చేపించే కార్యక్రమం ఈరోజు మండల శాఖ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి బాధ్యత గల నాయకులు మీరు గత 10 సంవత్సరాలు ఎక్కడైనా చూసిరా? ఓడిపోయినా తెల్లారి నుంచే కూడా నేను జిల్లా అధ్యక్షుడు అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ప్రతి నాయకుడు ఈరోజు ప్రజలలో తిరుగుతున్నాం. దానికి ఒకటే కారణం, ఎంత కష్టపడి తెలంగాణ ఇచ్చింది తల్లి సోనియమ్మ, ఎంత కష్టపడి పోరాటం చేసిండు రేవంత్ అన్న. మరి అట్లాంటి తెలంగాణ ప్రజల కొరకు మనం ఎంత చేస్తే మన బాధ్యత తీరుతుంది. మనం ఆ పార్టీని నమ్ముకున్నాం, ఆ పార్టీకి సేవ చేస్తున్నాం. మరి ఎంత కష్టపడి ఏ ప్రజలకు మనం సేవ చేసి వాళ్ళకు ఫలితాలు అందించినాడే మనం నిజమైన తెలంగాణను ప్రసాదించుకున్నట్టు, నిజంగా మనం బీఆర్ఎస్ను ఓడగొట్టినట్టు. కాబట్టి నేను అందరికి ఒకటే చెప్తున్నా, ఎవరు అధైర్యపడొద్దు. ఇది జవాబుదారీ ప్రభుత్వం, పారదర్శకమైన ప్రభుత్వం, పారిపోయే ప్రభుత్వం కాదు, ముఖం చాటేసే ప్రభుత్వం కాదు. ప్రజలలో నిత్యం తిరుగుతూ ప్రజా సమస్యలు చెప్పేటోళ్ళ మాట విని దానికి పరిష్కారం చూపించేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి మీరు ధైర్యంగా స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు గుండె ఛాతి చూపించండి. మేం చేసి చూపిస్తాం, 6 గ్యారెంటీలు మేం చేసి చూపిస్తామని ప్రతి కాంగ్రెస్ నాయకుడు తల ఎత్తుకొని తిరగాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మహిళా అందరికీ కూడా ఇప్పుడు గ్యాస్ విషయం అయితేనేమి, 0 కరెంట్ బిల్ అయితేనేమి, బస్సు ఉచిత ప్రయాణం అయితేనేమి, ఆరోగ్యశ్రీ విషయం అయితేనేమి, ఈరోజు రైతు రుణమాఫీ అయితేనేమి, రేపు తీసుకోపోయే మనం రైతు బంధు ఏదైతే ఉందో మనం పెంచుకునే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అదేవిధంగా సోదరులు చెప్పినట్టు, మన జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు, రేపు అతి త్వరలోనే మనం అందరం కూడా మరి ఇండ్లు చేసుకుంటున్నాం. మరి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ పథకం అనేది అనుకున్నామో అవి కూడా చేపట్టబోతున్నాం. మరి అందరు రేషన్ కార్డులు, పింఛన్లు అవన్నీ కూడా మనం త్వరితగతిన తీసుకురాబోతున్నాం. ఒకదాని వెనుక ఒకటి చేసుకోబోతున్నాం. కాబట్టి అభివృద్ధి విషయంలోనైతేనేమి, సంక్షేమ పథకాల విషయంలోనైతేనేమి ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్క ఊరికి డెవలప్మెంట్ రావాల్సిందే, ప్రతి అర్హునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాల్సిందే. ఇక ఈ విషయం పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో మీరందరికీ ఒకటే విజ్ఞప్తి, నేను ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడండి. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను, కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే కాకుండా ఇంతకుముందు గ్రామానికి సంబంధించిన విషయాలు మాట్లాడారు. సరే, ఏ అయితే అభివృద్ధి పనులు వచ్చినాయో అవి శ్రీనివాసరావు గారు చెప్పారు, అశోక్ చెప్పిండ్రు. ఇంకా మనం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు విలేజ్ విషయం వచ్చినప్పుడు అంతరం మనము 2023లో జీవో ద్వారా మనం ఇలా కౌడిపల్లి మండలంలో చేర్చబడ్డది. రెవెన్యూ శాఖ మాత్రం ఇక్కడ బదిలీ చేయబడ్డది. మిగతా శాఖలన్నీ కూడా అట్లనే పెండింగ్లో ఉన్నాయి. ఈరోజే స్వయంగా లెటర్ను మంత్రి సీతక్క గారికి ఇవ్వడం జరిగింది. జిల్లా అధ్యక్షుల గారు కూడా రావాల్సి ఉండే, రాలేదు. ఈరోజు మాసాయిపేట మండల ప్రజల గురించి వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ లెటర్ను కూడా ఇవ్వడం జరిగింది, స్వయంగా ఇచ్చిన. ఈరోజు వాళ్ళ చేంబర్లో ఉంది, దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. దాన్ని ఫాలో చేసి త్వరితగతిగానే పోలీస్ శాఖ అయితేనేమి, రెవెన్యూ మన విద్యాశాఖ అయితేనేమి, ప్రతి శాఖను అన్ని శాఖలను కూడా, అగ్రికల్చర్ అయితేనేమి అన్నీ కూడా ఇక్కడికి బదిలీ చేయబడతాయి. కాబట్టి మీరు నిరాశ పడొద్దు. ముఖ్యంగా ఇంకా వేరే చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ పరిష్కరించుకుందాం. మీ అందరి సహకారం కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. जा